హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం రెండు మూవీ అండ్ వెబ్ సిరీస్ ఈ రెండింటి మధ్య అయితే కంపారిజన్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇది ఒకటి ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్, ఇవి రెండు అలాగే పోలీస్ బ్యాక్డ్రాప్లో అయితే వస్తున్నాయి రెండు. సో కాబట్టి ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చేస్తే ఎలా ఉంటుందో అనిపించింది. సో ఫస్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే రక్షణ మూవీ అనమాట. ఈ మూవీలో మెయిన్ యాక్ట్రెస్ అయితే పాయల్ రాజ్పూత్ గారు, అలాగే మిగతా యాక్టర్స్ కూడా ఓకే పర్వాలేదు, చిన్న యాక్టర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. పాయల్ రాజ్పూత్ గారు అయితే పోలీస్ రోల్ అయితే అంతగా మ్యాచ్ అవ్వలేదు ఆవిడకి. బట్ స్టోరీ విషయానికి వచ్చేస్తే స్టోరీ కొంచెం బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అండ్ నరేషన్ సో ఇవేవి రెండు పోయినాయి అనమాట. స్టోరీలో స్క్రీన్ ప్లే అనేది అయితే అంత కన్వీనియంట్గా అయితే లేదు, బట్ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బాగా రాసుంటే బాగుండేది అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే పాటలు అయితే బాగాలేవు, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తుంది కానీ పెద్దగా ఎఫెక్ట్ అయితే లేదు సీన్కి. సో బీజిఎం అనేది కొంచెం చేంజ్ చేస్తుంటే ఆ సీన్ కొంచెం ఎలివేషన్లా ఉండేది. క్లైమాక్స్ సీన్ కానివ్వండి, ఇంటర్వెల్ సీన్ కానివ్వండి, ఇవి చాలా బాగున్నాయి. కానీ ఆ బీజిఎం క్వాలిటీ బాగాలేకపోయిందో సో అలా పోయాయి అనమాట. సో మిగతా వాటి విషయానికి వచ్చేస్తే పర్వాలేదు, ఓకే. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వచ్చేసి ఏంటంటే సో తన ఫ్రెండ్ అయితే చనిపోతారనమాట ఏదో కారణం వల్ల. సో అయితే అందరూ అది సూసైడ్ అనుకుంటారనమాట, బట్ హీరోయిన్ మాత్రం సో అది ఖచ్చితంగా మర్డర్ అని నమ్ముతుంది. అది మర్డర్ ఎలా అయింది, అలాగే ఇన్వెస్టిగేషన్లో ఎవరు మర్డర్ చేస్తున్నారని తెలిసింది అనేది మెయిన్ సస్పెన్స్ అనమాట స్టోరీలో. అండ్ మిగతా విషయానికి వచ్చేస్తే పర్వాలేదు. అండ్ ఈ మూవీలో విలన్ అయితే అంత బాగాలేడు. సో అతనికి మోటివేషన్ అనేది కరెక్ట్గా లేదు, అలాగే అతను ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు, సో అవన్నీ సరిగ్గా సెటప్ అయితే చేసుకోలేదన్నమాట. సో సెటప్ సరిగ్గా చేసుకోకపోతే పే ఆఫ్ కూడా అంత బాగుండదు. సో సెట్ ఆఫ్ పే ఆఫ్ అంత బాగాలేదు ఈ మూవీలో అయితే. సో నా సజెషన్ ఏంటంటే ఈ మూవీని ఓటీటీలో వాచ్ చేయండి. సో థియేటర్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఎలాగో కొన్ని రోజుల్లో ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది కదా. సో నేనైతే సజెస్ట్ చేయను ఈ మూవీని. అండ్ నెక్స్ట్ వెబ్ సిరీస్ అనమాట. సో ఇదైతే ఓటీటీలోనే అవైలబుల్గా ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వెబ్ సిరీస్, బృంద వెబ్ సిరీస్. సో త్రిష గారు మెయిన్ యాక్ట్రెస్ అనమాట దీంట్లో. సో స్టోరీలో ఆ ఎమోషను, అలాగే సస్పెన్స్, డ్రామా ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనమాట ఇది కూడా. సో ఒక పోలీస్ ఆఫీసర్కి అయితే ఒక మంచి కేసు అయితే దొరుకుతుందన్నమాట. సో ఆ కేసులో ఎంత లీనం అయిపోయిందంటే ఆ పోలీస్ ఆఫీసర్ మనకు తెలిసిపోద్ది అనమాట, ఆ ఎమోషన్ అనమాట. సో మూవీ వెబ్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ 40 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ ఎపిసోడ్. సో ఆ తర్వాత సేమ్ ఇదే రేంజ్లో అయితే 8 ఎపిసోడ్స్ అయితే బాగుంటాయి అనమాట. సో లాస్ట్ 9th అండ్ 8th కొంచెం స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట స్టోరీ పరంగా, బట్ ఎగ్జిక్యూషన్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్. స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంది, చాలా సస్పీషియస్గా అలాగే థ్రిల్లింగ్గా ప్లాన్ చేశారనమాట స్క్రీన్ ప్లే. సో చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఈ మూవీలో మెయిన్ యాక్ట్రెస్ అయిన త్రిష గారు బాగా యాక్టింగ్ చేశారు, అండ్ మిగతా సపోర్టింగ్ రోల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అండ్ బీజిఎం బాగుంది ఈ మూవీలో, అదే వెబ్ సిరీస్లో. సో ప్రతిసారి మూవీ అని వచ్చేస్తుంది, సో ఇగ్నోర్ చేసండి ఇది. సో ఈ వెబ్ సిరీస్లో అయితే బీజిఎం బాగుంది, అలాగే పాటలు అయితే లేవు. బీజిఎం అంటే పాటలు అయితే పెద్దగా ఏం లేవు. సో వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. నా సజెషన్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక 9 ఎపిసోడ్స్ అయితే ఉంది. సో ప్రతి ఎపిసోడ్ 40 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 40 మినిట్స్ మీకు మాత్రం ఆ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ నుంచి బయటికి రారు. సో అంత కన్వీనియంట్గా అయితే ఉంటుందన్నమాట ఆ థ్రిల్లర్, ఆ క్రైమ్ డ్రామా. సో మీరు దానికి చూస్తూ ఉండిపోతారు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. సో ఈ రెండు మూవీస్లో, అదే రెండు వెబ్ సిరీస్ అండ్ మూవీలో బృంద అయితే చాలా బాగుంది, వాచ్ చేయండి. అండ్ రక్షణ కూడా పర్వాలేదు, బట్ ఓటీలోకి వచ్చాక వాచ్ చేయండి. నా సజెషన్ అయితే అది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటాడా, బై బై, సీ యూ గైస్.